సింగరేణి రామగుండం డివిజన్లో 2025 నుండి 26 ఆర్థిక సంవత్సరంలో రికార్డు స్థాయిలో బొగ్గు రవాణా చేసినట్లు జీఎం లలిత్ కుమార్ తెలిపారు. గతేడాది 44.9 లక్షల టన్నుల లక్ష్యానికి గాను 63 లక్షల టన్నుల ఉత్పత్తి సాధించామన్నారు. ఓపెన్ కాస్ట్ -5 గనిలో 20 రోజుల ముందే లక్ష్యాన్ని చేరామని పేర్కొంటూ సిబ్బందిని అభినందించారు. అలాగే మైన్ క్లోజర్ ఫండ్ ద్వారా స్కిల్ డెవలప్మెంట్ సెంటర్ ఏర్పాటు చేసి ఏటా 1000 మంది స్థానిక నిరుద్యోగులకు ఉపాధి కల్పించేలా ఒప్పందం చేసుకున్నట్లు ఆయన వెల్లడించారు. 32 లక్షల టార్గెట్ గాను వారు ఆ టార్గెట్ని 22 రోజుల ముందే సాధించి మార్చి 31 కల్లా 34 లక్షల టన్నుల డిస్పాచ్ సాధించి వాళ్ళు 107% ముందున్నారు. దీనికి కృషి చేసిన ఈ రకంగా ఏరియాలో కానీ ఇది కాకుండా మిగిలిన మైన్స్ వాళ్ళు కూడా ఎవరికి సంబంధించిన వారు మైన్ల వాళ్ళు ప్రతిభ కనిపించారు. గత సంవత్సరం మీద మెరుగుదల కల్పించారు. ఈ యొక్క లక్ష్యాల సాధనలో ఉత్పత్తిలో ఉత్పాదకతలో సేఫ్టీలో చేస్తున్న ఉద్యోగులు సూపర్వైజర్లు అధికారులందరికీ సింగరేణి కాలనీస్ ఆర్జీవన్ ఏరియా తరఫు నుంచి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తున్నాను. అట్లానే వివిధ యూనియన్ నాయకులందరూ కూడా గుర్తింపు సంఘం నాయకులతో సహా కార్మికుల సమస్యలను పని స్థలాల్లో ఉన్న సమస్యలను ఎప్పటికప్పుడు చర్చించి కార్మికులు యొక్క పని స్థలాల్లో ఉన్న సమస్యలను తీర్చడంలో ప్లస్ ఉత్పాదన సాధించడంలో కృషి చేసిన ప్రతి ఒక్కరికి చుట్టుపక్కల గ్రామాల ప్రజలకు కూడా పేరు పేరున మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు అభినందనలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. మరొక విషయము ఆర్జీవన్ ఏరియాలో స్కిల్ డెవలప్మెంట్లో సెంటర్లో ఇప్పటికే మన కంపెనీ ద్వారా వివిధ రకాలైన ట్రైనింగ్లు ఇచ్చి ఎంతోమందికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తున్నాము. ఇది కాకుండా కొత్తగా ఈ మైన్ క్లోజర్ ఫండ్ అనే ఫండ్లో నుంచి పెద్దపల్లి జిల్లా కలెక్టర్ గారి యొక్క అనుమతుల మేరకు సుమారు 6 కోట్లతో ఒక స్వచ్ఛంద సంస్థకు అప్పచెప్పి ప్రతి సంవత్సరం కూడా 1000 మందికి ఒక క్యాలెండర్ ప్రకారంగా వివిధ కోర్సుల్లో ఈ ఆర్జీవన్ గోదావరి కానీ రామగుండం చుట్టుపక్కల పరిసర ప్రాంత ప్రజల యొక్క నిరుద్యోగ యువతకు ఉపాధి అందించే యొక్క భాగంగా సుమారు సంవత్సరానికి 1000 మందికి వివిధ కోర్సుల్లో క్యాలెండర్ కోర్సు ప్రకారం 6 కోట్ల ఫండ్తోని ప్రణాళికలు పైన అధికారుల కోసం పంపించబోతున్నాం త్వరలో.